అన్నా అన్న చెప్పరా. ఒకసారి కామెంట్ చూడన్నా, ఈ రెసిపీ ఏంటో అర్థం అవ్వట్లా. ఏదిరా ఒకసారి చూడు అన్నయ్య. ఈ సిస్టర్ కోసం వెజ్లో తోటకూర లివర్ ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తారా? ఖచ్చితంగా అమ్మ నీకోసం చేసి చూపిస్తాను. రారా కుమార్ ఫ్రై చేద్దాం. సరే అన్న. ముందుగా తోటకూర మొత్తం నీట్గా కట్ చేసుకుని దాంట్లో ఇలాంటి ముదురు కాలు ఉంటే వాటిని తీసేయాలి. దాని తర్వాత ఒక కడలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు మనం ముందుగా క్లీన్ చేసుకుని తోటకూర వేసుకోవాలి. ఆకుకూర మొత్తం ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత దీంట్లో నీళ్ళు అస్సలు లేకుండా టైట్గా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న ఈ పేస్ట్లోకి చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, ఒక పెద్ద స్పూన్ నిండా కార్న్ఫ్లవర్, అలాగే అదే స్పూన్తో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఎటువంటి వాటర్ పోసుకోకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకునే పేస్ట్ మొత్తాన్ని ఇలాంటి చిన్న గిన్నె తీసుకొని మనం ఇడ్లీ ఎలా ఆవిరి పెడతామో సేమ్ అలా ఆవిరి పెట్టుకోవాలి. మర్చిపోకుండా గిన్నెకి చుట్టూ ఆయిల్ పోసుకొని, లేదంటే మొత్తం అతుక్కొని పోతుంది. మనం ఆవిరి పెట్టిన పేస్ట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాల్టో పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని మీకు కావాల్సిన సైజులో చిన్న ముక్కలుగానో పెద్ద ముక్కలుగానో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ తోటకూర పీసులు మొత్తాన్ని ఆయిల్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగానే రోస్ట్ చేసుకున్నారంటే గట్టిగా అయిపోతుంది. చూసి మీడియంగా రోస్ట్ చేసుకోండి. సేమ్ ఇలా ఫ్రై చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లోకి తగినంత సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా చిల్లీ పౌడరు, అల్లం తెల్లగడ్డ పేస్టు, లైట్గా పెరుగు పోసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని లివర్ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. మీకు కానీ తోటకూర లివర్ ముద్దగా కావాలంటే దీంట్లో కొద్దిగా టమాటా పేస్ట్ పోసుకొని ముద్దగా కూడా వస్తుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపుకుంటే మన తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఇలాగే యాజ్ యూజ్ మీ ఇంట్లో కూడా చేసుకోమో మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ వీడియోని నాన్ వెజ్ తిని మీ వెజ్ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేస్తారేమో. చాలా బాగుంది.